నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సికింద్రాబాద్ లోక్సభ బరిలో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అసలు ఈయన మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఏం చేశాడు అంటూ ప్రధాన అస్త్రంగా ఎంచుకొని ఈరోజు అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నాయి. నిజంగా అసలు కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, మంత్రిగా ఉన్న ఈయన ఏం చేశాడు, ఈ వీడియో ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం యొక్క పర్యాటక, సంస్కృతి మరియు అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు కిషన్ రెడ్డి. ఈయన 1980 నుండి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. 2019 నుంచి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దాన్ని వదులుకున్నారు. 2014 నుంచి 16 వరకు తెలంగాణ బీజేపీ మొదట రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మళ్ళీ 2023 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. మరి ఇలా కొనసాగుతూ ఒక మంత్రిగా అటు సాంస్కృతిక అలాగే పర్యాటక మంత్రిగా ఉన్న ఈయన తెలంగాణకి ఏం చేసిండు, ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్న. మరి ఆయన ఏం చేసిండు అనేది ఒకసారి మీ ముందు ఉంచుతా. పసుపు బోర్డు ఎప్పటి కలో, ఆ పసుపు బోర్డు సెంట్రల్ నుంచి స్టేట్కి తెప్పించడంలో కిషన్ రెడ్డి ప్రాధాన్యత ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, నదీ జలాల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు, నిజంగా తెలంగాణకు రావాల్సిన కరెక్ట్ వాటా తెప్పించడం కోసం ఈ నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్టుగా నదీ జలాల పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ చాలా నష్టపోయింది. దీనికి సరైన న్యాయం జరగాలి అని అంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అని. అండ్ ములుగులో సమ్మక్క సారక్కకు సంబంధించి కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం కూడా చాలా ఏళ్లుగా పోరాటం చేశారు. అది కూడా కిషన్ రెడ్డి హయాంలోనే జరిగింది. తర్వాత సెప్టెంబర్ 17 ఇది తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరి కళ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపించాలి అనేది. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేయడంలో కిషన్ రెడ్డి పాత్ర చాలా ఉంది. తెలంగాణకు ప్రపంచ స్థాయి సైన్స్ సిటీ ఏర్పాటు చేయడం, అన్నిటికంటే గొప్ప విషయం రామప్ప, మనం రుద్రేశ్వర స్వామి ఆలయం అంటాం, వరంగల్లో ఉంది. దీనికి యునెస్కో గుర్తింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు, రాష్ట్ర నిధులు రాకున్నా కేంద్ర నిధులతో ఎంఎంటీఎస్ 2వ ఫేజ్ పనులు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు మంజూరు చేయలేదు, రాకున్నా కూడా ఎంఎంటీఎస్ 2వ దశ పనులు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నిజంగా ఈ మధ్య కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే ఎవరైనా సరే అహో అనక మానరు. మొత్తం 8.82 కోట్లతోటి రానున్న రోజుల్లో, ఇంకా పూర్తవ్వలేదు, రానున్న రోజుల్లో పూర్తిగా పూర్తయితే ఒక ఎయిర్పోర్టును తలపించే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండబోతోంది. దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా. అలాగే లిఫ్ట్లు, అలాగే వాటిని ఏమంటారు, ఎటువైపు ట్రైన్ ఏదొస్తోంది, అటు వెళ్ళడానికి మార్గాలు, డైరెక్షన్స్, వెయిటింగ్ రూమ్స్, ఇలా ఒక ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా కిషన్ రెడ్డి తన సెగ్మెంట్కి ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విషయంలో అడుగులు ముందుకేశారు. అలాగే ప్రపంచ స్థాయి వందే భారత్ ట్రైన్లు 3 తెలంగాణకు శాంక్షన్ అయ్యేలాగా చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ ప్రారంభించడం కూడా కిషన్ రెడ్డి చేసిన పనుల్లో ఒక గొప్ప పనిగా చెప్పొచ్చు. ఎందుకంటే అవతల రింగ్ రోడ్డు వైపు ఉన్నోళ్ళు ఇటు రైల్వే స్టేషన్కి రావాలంటే ట్రాఫిక్లో మస్తు ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తాయి. అదే రింగ్ రోడ్డుకి అనుకూలంగా రైల్వే రోడ్డు కూడా వేసాము అనుకోండి, చాలా వరకు ట్రాఫిక్ నియంత్రణ చేయొచ్చు. ఇది చాలా గొప్ప ఆలోచన. ఈ ఆలోచనకు ఆమోదం తెప్పియడం కూడా కిషన్ రెడ్డి హయాంలోనే జరిగింది. అలాగే 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్గా పోచంపల్లి, జనగామ జిల్లా పెంబర్ది, సిద్దిపేట జిల్లా చంద్రాపూర్. టూరిజానికి సంబంధించిన మంత్రిగా కిషన్ రెడ్డి అత్యధికంగా సాధించిన ఘనత ఇదే అని చెప్పుకోవచ్చు. మన పోచంపల్లి చీరలు కానీ, పెంబర్తి బొమ్మలు కానీ, అలాగే చంద్రాపూర్లో జరుగుతున్నవి కానీ, ఇవన్నిటికీ బెస్ట్ టూరిజం విలేజెస్గా నామినేట్ అవ్వడానికి, అలాగే కొనసాగడానికి కిషన్ రెడ్డి చేసిన ఘనత చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. బతుకమ్మ బోనాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇండియా గేట్ వద్ద మొట్టమొదటిసారి బతుకమ్మ సంబరాలు. మన బతుకమ్మకు ఢిల్లీలో దేశమే కాదు ప్రపంచం చూసే విధంగా సంబరాలు చేయడమే కాదు, బతుకమ్మ బోనాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు శాంక్షన్ చేసింది.
ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించి ఉన్న పండుగలు అంటే ఎస్పెషల్లీ ఈ రాష్ట్రంలో ఈ పండుగ, ఈ రాష్ట్రానికి పండుగ ఇది అనుకునే వాటికి రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తూ వస్తుంది. కానీ బతుకమ్మ, బోనాలు తెలంగాణ పండుగలైనా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు చేకూరుస్తూ అవి సక్సెస్ అవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించడమే కాదు, బతుకమ్మ గొప్పతనాన్ని, బతుకమ్మ ఎవరైనా బతకాలి అని కోరుకుంటూ ఆ సమస్యలను, చుట్టూ ఉన్న పరిస్థితులను పాటగా పువ్వును పూజిస్తూ జరుపుకునే గొప్ప సంస్కృతి మన తెలంగాణలోనే ఉంది. ఆ సంస్కృతి గొప్పతనం తెలియాలి అని ఢిల్లీలో కూడా ఇండియన్ గేట్ దగ్గర బతుకమ్మ సంబరాలు చేశారు. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ వేడుకలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా 75వ హైదరాబాద్ దినోత్సవ వేడుకలు, తెలంగాణ పర్యాటక స్థలాల్లో మౌలిక సదుపాయాలు నిజంగా చాలా మారిపోయాయి. గోల్కొండ ఫోర్ట్ని ఇప్పుడు ఎవరైనా చూడండి, గోల్కొండ ఫోర్ట్ అనే కాదు, లుంబిని పార్క్, ఉస్మానియా, లేజర్ షోసు, అసలు మన చరిత్ర ఏంటి అని చెప్పుకుంటూనే కళ్ళకు కట్టుకుంటూ పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా నీట్నెస్, అక్కడ పెరిగిన సౌకర్యాలు, టూరిజం మాత్రం తెలంగాణలో చాలా 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 డెవలప్ అయిందని చెప్పొచ్చు. టూరిజం మినిస్టర్గా కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించి గిరిజన పర్యాటక అభివృద్ధి కోసం 80 కోట్లు, వీటితో ఏం చేశారంటే ములుగు, తాట్వాయి, లక్నవరం, ఈ లక్నవరం చాలా మందికి తెలిసి ఉంటుంది, మేడారం చాలా మందికి తెలిసి ఉంటుంది, ఇలా వీటన్నిటిని జత చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ 80 కోట్లతోటి గిరిజన పర్యాటక అభివృద్ధిని కూడా కిషన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఎకో టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి 12 కోట్లు, సోమశీల, మల్లెల తీర్థం, ఉమామహేశ్వరం, కదలీవనం, అక్క మహాదేవి, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ వచ్చారు. మీకు గుర్తుందో లేదో, మొన్న మనకు సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పుడు వీటన్నిటిని కనెక్టివ్ చేస్తూ సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ ఇన్ని కిలోమీటర్లలో ఇక్కడ ఈ పర్యాటక స్థలం ఉంది చూసిరండి, ఇన్ని కిలోమీటర్లలో ఇక్కడ ఒక పర్యాటక స్థలం ఉంది చూసిరండి అని చెప్పడం. అలాగే చాలామంది ఆ పర్యాటక స్థలాన్ని వీక్షించడం కూడా మనం చూసాం. ఇంతకుముందు అక్కడ అంత డెవలప్మెంట్ లేదు, అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే డెవలప్మెంట్ వైపు మనం పైసలు పెట్టుబడిగా పెట్టుకుంటూ పోతామో ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపు అది రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ముఖ్యంగా టూరిజం. ఈ మధ్య కాలంలో పని ఒత్తిడికి గురైన ప్రతి ఒక్కరూ రిలీఫ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ప్రకృతిని ఆస్వాదించాలంటే ఏం చేయాలి అని చూస్తున్నారు. మనమే కాదు, విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరినీ ఆకర్షించే విధంగా తెలంగాణలో టూరిజంలో పెట్టుబడులు పెడుతూ డెవలప్మెంట్ చేయడంలో కిషన్ రెడ్డి పాత్ర కరెక్ట్గా పోషించారని చెప్పొచ్చు. అంటే ఆయన స్థాయిలో ఆయన ఏం చేయగలరు అనే దానికి కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేశారని చెప్పొచ్చు. మీరు ఎవరైనా సరే సాటర్డే సండే గోల్కొండ ఫోర్ట్ వైపు వెళ్ళి చూడండి, మస్తు ఫారినర్స్ కనిపిస్తారు. ఫారినర్సే కాదు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా దేశంలోని ఎక్కడెక్కడో నలుమూలల నుంచి కూడా చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ లేజర్ షోస్ లాంటివి. ఎందుకంటే మన చరిత్రను తెలుసుకోవాలన్నారటం మనకే కాదు, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉంది. అసలు ఏంటి భారతదేశ చరిత్ర, ఎంత కొల్లగొట్టాలని చూసినా ఆ రోజుల్లో ఔరంగజేబు నుంచి మొన్నటి బ్రిటిష్ వారి వరకు, ఇప్పుడు పాకిస్తాన్ వరకు ఎంత ప్రయత్నం చేసినా విఫలమవుతున్నారు. కానీ ఆ చరిత్రను, ఆ సంస్కృతిని ఎందుకు కొల్లగొట్టలేకపోతున్నారని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్గా మరి ఇక్కడికి వచ్చి చూసి ఆహో ఇదా వీళ్ళ చరిత్ర, ఈ చరిత్రను ఎప్పుడు కొల్లగొట్టలేమని అర్థం చేసుకొని వెళ్తున్నారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, ఫైగా టూమ్స్, హయత్ రక్షి మసీద్, రేమాన్స్ టూమ్స్ను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ అభివృద్ధి కోసం 100 కోట్లను కేటాయించారు. సంగీత నాటక అకాడమీ హైదరాబాద్లో కేంద్రం ఏర్పాటు కోసం 100 కోట్లు కేటాయించారు. అలాగే 1,00,000 పురాతన శాసనాలతో సాలార్జింగ్ మ్యూజియంలో శాసనాలతో ఎపిగ్రఫీ మ్యూజియం గ్యాలరీని 21.4 కోట్లతో ఏర్పాటు చేశారు. భద్రాచలానికి 42 కోట్లు, అలంపూర్ జోగులాంబకు 45 కోట్లు, మేడారం జాతరకు 18.45 కోట్లను ఇచ్చారు. అలాగే బొకేలు, శాల్వాలు, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక టూరిజం మంత్రిగా ఉంటూ అలాగే దానికి సంబంధించి డెవలప్ చేయడంలో భాగంగా చేస్తే కిషన్ రెడ్డి దగ్గర ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఒక లీడర్ అన్నాక చాలామంది ఏం చేస్తారు, కలవడానికి పోతున్నారు అంటే సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా ఒక ఫ్లవర్ బొకే, ఒక శాల్ తీసుకొని వెళ్తారు. కానీ కిషన్ రెడ్డి దగ్గరికి వచ్చే వాళ్ళకు ఆయన చెప్తాడట, మీరు బొకే దేకండి, మీరు బొకే దేవాలనుకున్న డబ్బులతోటి పుస్తకాలు తీసుకురండి, ఆ పుస్తకాలు నాకు ప్రజెంట్ చేయండి అని చెప్తారట. గిన్ని నోట్బుక్లు కొనుక్కొని గీనేం చేసుకుంటాడు అనుకుంటారా? ఆ పుస్తకాలన్నింటినీ ఆయన సిగ్మెంట్లలో నిరుపేదలుగా ఉన్న విద్యార్థులకు ఇస్తాడట. ఒక్క రోజులో వాడిపోయే పూల కోసం 1000 ఖర్చు పెట్టే బదులు ఆ 1000ను పుస్తకాల రూపంలో మీరు అందిస్తే ఎంతోమందికి చదువు అని వెలుగునందించి రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉన్న ఏకైక లీడర్ కిషన్ రెడ్డి మాత్రమేనట. ఇక కిషన్ రెడ్డి సికింద్రాబాదు, అంబర్పేట నియోజకవర్గం వీటికి ఏం చేశారు అంటే, కేంద్ర మంత్రిగా ప్రధాని మోదీ అవకాశం ఇవ్వడంతోనే
అంబర్పేటలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఇందాక నేను చెప్పా కదా, ఎవరైతే పూల బుకేలు శాలువాలు తీసుకొని వస్తుంటారో వాళ్ళందరికీ పుస్తకాలు ఇవ్వమని, ఆ పుస్తకాలన్నింటినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు పంపిణీ చేస్తాడు. అంతేకాదు మహిళా సాధికారత, ఎక్కడైతే విద్య ఉంటుందో, ఎక్కడైతే మహిళ చైతన్యంగా తన కాళ్ళ మీద తాను నిలబడి, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు. నేను చెప్పిన ఆర్థికంగా, మళ్ళీ కింద సెటైర్లు వేసుకుంటూ కామెంట్ పెట్టకండి, ఆర్థికంగా ఏ మహిళ అయితే సాధికారత సంపాదిస్తుందో ఆ కుటుంబం ఖచ్చితంగా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది. ఇంట్లోనే కాదు, సమాజంలో మార్పు రావాలన్నా మహిళ అభివృద్ధి, మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడేంత సంపాదన, మహిళ ధైర్యంగా సమాజంలోకి రావడం చాలా ముఖ్యం. ఆ దిశగా పోచమ్మ బస్తీ అంటే బాగంబర్పేటలో ఉంటుంది. ఇది బర్కత్పురాలో ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి టైలరింగు, బ్యూటీషియన్, మర్గం, జూట్ బ్యాగ్స్, సబ్బులు, కొవ్వొత్తులు ఇవన్నీ తయారు చేయడం మీద ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ముద్ర ఇలాంటి వాళ్ళ ద్వారా చిన్న చిన్న లోన్లను అందిస్తూ అభివృద్ధి పంతాలో మహిళలను తీసుకెళ్లడానికి ఆయన సెగ్మెంట్లో ఎస్పెషల్లీ కష్టపడుతూ వర్క్ చేస్తున్నారట. అంతేకాకుండా యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నారట. 16,000 మంది మహిళలు శిక్షణ పొందుతూ, ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతూ తమ కాళ్ళ మీద తాము నిలబడ్డారు. దీనికి కిషన్ రెడ్డియే కారణమని అక్కడ చాలా మంది మహిళలు చెప్తున్నారు. అలాగే ఇంటి వద్దే పశువులకు వైద్య సేవలను అందించేందుకు వీలుగా దీనికి సహకారం ఏర్పాటు చేసింది సంజీవని పశు సేవా కేంద్రాన్ని 2023 జనవరి 20న ప్రారంభించారు. ఎవరికైనా ఇంటి దగ్గరే ఉండి పశువులను తీసుకొచ్చి వైద్యం అందించలేని స్థితిలో ఉంటే 1800-103-2019 లేదా 1800-599-2016 ఈ నెంబర్లో కాల్ చేసినామనుకో డాక్టరే ఇంటి దగ్గరికి వెళ్ళి వాటికి వైద్యం చేస్తుంటాడు. దీనికోసం 50 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో వైద్యం ఎంత ఖర్చో తెలుసు, మనుషుల కంటే పశువుల, జంతువుల వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుంటాయి. అలాంటిది మీరు ఇంటి దగ్గరే ఉండండి, ఒక కాల్ చేస్తే చాలు, డాక్టరే మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు 50 రూపాయలకే అనే ఒక కార్యక్రమాన్ని సికింద్రాబాద్ సెగ్మెంట్లో కిషన్ రెడ్డి ప్రారంభించారు. చికిత్సకు సంబంధించి అన్ని సేవలు కూడా ఉచితంగా ఉంటాయి. ఓన్లీ వాళ్ళు వచ్చినందుకు 50 రూపాయలు మినిమం. ఆ 50 రూపాయల ఫీజు కూడా పెట్టలేదనుకో ఇక ఖాళీగా ఉన్నోడల్లా ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. మినిమం చెల్లించాలి అంటే ఒక భయం ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, దానికోసం కేటాయించడం జరిగింది. అలాగే అంబర్పేట నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలకు 100కు పైగా టాయిలెట్ క్లీనింగ్ మిషన్లను పంపిణీ చేశారు. వాటి వినియోగంలో మెలకువలను కూడా నేర్పించి వాటి సద్వినియోగాన్ని పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల పరిశుభ్రతకు ఇవి విశేషంగా దోహదం చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో పలు ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్లు, నియోజకవర్గంలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రితో పాటు యునాని హాస్పిటల్, నాంపల్లి ఏరియా హాస్పిటల్, ఎర్రగడ్డ ఆసుపత్రులకు చాలా అంబులెన్స్లను ఇచ్చారు. నియోజకవర్గంలోని పలు పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్లకు షెడ్లు ఏర్పాటు చేయడం, హెల్తీ బేబీ షోస్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అసలు పౌష్టికాహారాల విలువేంటి, ఎందుకు పిల్లల్ని పోషకాహారాలు పెట్టి పెంచాలి, ఆ పోషకాహారాలు అంటే ఒక మధ్యతరగతి, ఒక మిడిల్ వాళ్ళు ఎలా భరిస్తారు, దీనికోసం ఎస్పెషల్లీ పోషణ అభియాన్ కిట్లు వీటన్నిటిని పంపిణీ చేస్తూ ఆరోగ్యవంతమైన పిల్లల్ని వారి కుటుంబాలకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు, ఎక్కడైతే సనాతన ధర్మం, మన ఆధ్యాత్మికత తెలుసుకోగలుగుతామో అప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మన దేశం అనే ప్రేమ పెరుగుతుంది. దానికోసం ప్రతి సంవత్సరం బతుకమ్మ సీజన్లో బతుకమ్మ సంబరాలు, అలాగే కార్తీక మాసంలో అయ్యప్ప పడి పూజలు, ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటితో పాటు దసరా, వినాయక చవితి యథామామూలుగా జరుగుతూనే ఉంటుంది. వీటికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. కేంద్ర మంత్రిగా తొలిసారి రాష్ట్రానికి విచ్చేసినప్పుడు ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఆ యాత్రలో అంబర్పేటలో పర్యటించినప్పుడు ప్రజల స్పందన చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అలాగే అవకాశం చిక్కినప్పుడల్లా అంబర్పేటలోని పాదయాత్ర చేపడుతూ ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు. యువత ఆకాంక్షలు నెరవేరేలా కౌశల్ మహోత్సవ్ పేరిట 3-4 జూన్ 2023లో జాబ్ మేళా కూడా నిర్వహించారు. ఈ మేళాలో 220 కార్పొరేట్ కంపెనీలకు ఇంటర్వ్యూలు, 1000 మందికి పైగా ఉద్యోగ పత్రాలు, ఉద్యోగ నియామకాలని అందజేశారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, అలాగే ఉపకరణాలు పంపిణీ చేశారు. రత్నానగర్ బస్తీలో కమ్యూనిటీ హాల్లు, బాపు నగర్, పోచమ్మపల్లి, కాచిగూడ ఆర్టీసీ డిపో, జిందా తిలిస్మాత్ నగర్, భరత్ నగర్ మెయిన్ చెరువుకు శ్మశాన వాటికలు, ఇందిరానగర్, చప్పల్ బజార్ తదితర ప్రాంతాల్లో బోర్లు, పంపు సెట్లు. ఇక కరోనా టైంలో కిషన్ రెడ్డి చేసిన సేవ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు, అన్నదానం, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, కరోనా కిట్లు, వీధి వ్యాపారులకు PM స్వనిధి కింద వ్యాక్సినేషన్ పై అవగాహన, ఆసుపత్రులలో తిరగడం, ఆక్సిజన్ ప్లాంట్లు అందజేయడం, కిసాన్ రైల్ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎన్నో రకాలు. వీటన్నిటికంటే ఎక్కువగా కూడా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉంటూ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ, ఒక లోక్సభ సభ్యుడిగా ఉంటూ కూడా
సికింద్రాబాద్ సిగ్మెంట్కి సంబంధించి పాన్ షాప్ ఓపెన్ చేసినా, టీ షాప్ ఓపెన్ చేసినా సరే వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా హాజరవుతారు. ఎలాంటి ఫంక్షన్ అయినా సరే కార్యకర్తే కాదు, తన పార్టీ కార్యకర్తే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వచ్చి పిలిచినా కూడా అటెండ్ అవుతాడు. అంటే ప్రజలకు చేరువలో ఉంటాడు, ప్రజల అవసరాలకు చేరువుగా ఉంటాడు. ఇది కిషన్ రెడ్డి ఏం చేశాడు అని అడుగుతున్న ప్రతిపక్షాలకు సంబంధించి కిషన్ రెడ్డి చేసింది ఇదే అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏ నాయకుడైనా మంచి చేసినప్పుడు సమాజానికి తెలియచేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతతోనే కిషన్ రెడ్డి ఏం చేశాడు అనే వాటికి సమాధానంగా ఈ వీడియోను నేను మీ ముందుకు తీసుకొచ్చా. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.